హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 26వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా రికవరీ అయితే కనబరిచినాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఐటీ సెక్టర్, కన్జ్యూమర్ గూడ్స్ వీటిలో చాలా స్ట్రెంత్ అనేది కనపడింది. 100% ఇండిసెస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా అంటే పెరుగుతున్న సంఖ్య బాగానే ఉన్నాయి. బట్ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డేకి కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది అండ్ పడిపోతున్న స్టాక్స్ యొక్క సంఖ్య అయితే పెరుగుతూ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డేకి మాత్రం స్టిల్ అడ్వాన్స్ సంఖ్య 316, డిక్లైన్ సంఖ్య అనేది 185 అనేది కనిపిస్తుంది. స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్ ఉంది, బట్ కాన్ఫిడెన్స్ అనేది టైం గడుస్తున్న కొద్దిగా వీక్ అయిందని చెప్పేసి అర్థమవుతుంది. Q4 రిజల్ట్స్ తర్వాత కాంకర్ మీద డిఫరెంట్ బ్రోకరేజ్ సంస్థలు డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వీళ్ళు హోల్డ్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా టార్గెట్ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండేది. ఈసారి 720 రూపీస్ పర్ షేర్ అనేది ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. ఇక మోతీలాల్ ఒస్వాల్ వీళ్ళు కూడా వీళ్ళైతే బాయ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 850గా వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. HSBC వాళ్ళు హోల్డ్ అనే రేటింగ్ ఇచ్చారు. సో టార్గెట్ ప్రైస్ అయితే కొద్దిగా తగ్గించారు. ప్రస్తుతానికి 740 రూపాయల దాకా షేర్ అనేది వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. జెఫరీస్ వచ్చేసరికి బై కాల్ అనేది ఇవ్వడం జరిగింది. 825 దాకా టార్గెట్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. యూరోప్ యూనియన్ మీద ఏంటంటే 50% టారిఫ్ గురించి ట్రంప్ గారు ఈ యొక్క పోస్ట్ పోన్ అనేది చేయటం, దానివల్ల టాటా మోటార్స్ షేర్స్ అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే టాటా మోటార్స్ ఎందుకు రైజ్ అయింది అంటే వీళ్ళు జాగ్వార్ సేల్స్ అనేది ఎక్కువగా యూరోప్లో, యూఎస్లో సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఎప్పుడైతే యూరోప్ మీద టారిఫ్ అనేది ఇస్తున్నామని చెప్పేసి ట్రంప్ గారు చెప్పారో ఆ టైంలో టాటా మోటార్స్ సిగ్నిఫికెంట్గా పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క 50% టారిఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ అనేది చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ప్రస్తుతం ఈ స్టాక్ పాజిటివ్ అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. NTPC Q4 రిజల్ట్స్ అయితే ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో దాని తగ్గట్టు పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. అయితే డిఫరెంట్ బ్రోకరేజ్ సంస్థలు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జెఫరీస్ అనే సంస్థ ఏం చెప్తుందంటే బాయ్ రేటింగ్ ఇచ్చింది. సో షేర్కి 490 రూపాయల దాకా వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంది. ఇక నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వచ్చేసరికి టాప్ పిక్ ఇన్ ద పవర్ యూటిలిటీ స్పేస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు. అయితే ప్రీవియస్గా 412 దాకా ఉండేది ప్రైస్, బట్ ఈసారి 404 దాకా వాళ్ళైతే అప్ సైడ్ అండ్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. మోతీలాల్ ఒస్వాల్ ఈ యొక్క స్టాక్ మీద అయితే కొద్దిగా న్యూట్రల్గా ఉన్నారు. జనరల్గా మోతీలాల్ ఒస్వాల్ అన్నిటికి కూడా బై రేటింగ్ ఇస్తూ ఉంటారు, బట్ ఎనీహౌ ఈ స్టాక్ మీద అయితే కొద్దిగా న్యూట్రల్గా ఉన్నారు, ఇది గమనార్హం. గ్లెన్మార్క్ ఫార్మా షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. రీజన్ ఏంటంటే వీళ్ళు స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ రిజల్ట్స్ అనేది ఇవ్వలేకపోయారు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో నోమూరా దీని మీద న్యూట్రల్గా రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో షేర్ వచ్చేసరికి 1500 రూపాయల దాకా వెళుతుందని చెప్పేసి అప్సైడ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. JSW స్టీల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది Q4లో 16% దాకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. మోతీలాల్ ఒస్వాల్ దీనికి బై రేటింగ్ అనేది ఇచ్చారు. షేర్ ప్రైస్ వచ్చేసరికి 1190 దాకా అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం MK గ్లోబల్ వీళ్ళు ఏమంటున్నారంటే యాడ్ అనే ట్యాగ్ ఇచ్చారనమాట. సో స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ అని చెప్పేసి అప్సైడ్ టార్గెట్ పెట్టారు. ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టెయిన్లే దీని మీద ప్రస్తుతానికి ఈక్వల్ వెయిట్ అనే కాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అప్సైడ్ టార్గెట్ వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. సో ఈక్వల్ వెయిట్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా అన్నిటికీ సమానంగా, అలాగే ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు అని మనం అలా సింపుల్గా కూడా అర్థం చేసుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ AMCకి సంబంధించిన నిమేష్ చందన్ గారు ఏమంటున్నారంటే కన్జంప్షన్ థీమ్ ఏదైతే ఉందో అంటే సెక్టారు అది నెక్స్ట్ 5-10 ఇయర్స్లో సూపర్గా ఉంటుంది, బుల్లిష్గా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే BFSI ఏదైతే థీమ్ ఉందో దాని మీద కూడా ఈయన పాజిటివ్గా ఉన్నారు. అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో సెక్టారు వాటి మీద కూడా పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. BNP పరిబాస్కి సంబంధించిన కునాల్ ఓరా వీళ్ళు ఏమంటున్నారంటే జనరిక్ డ్రగ్స్ ఆర్ ష్రింకింగ్ మార్కెట్ అనమాట. CDMO అంతా డెలివరీ చేయలేదు రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ బెటర్ ప్లే చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. BML షేర్స్ 13% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎండికల్లా వీళ్ళకి 22,000 crores వర్త్ ఉన్న ఆర్డర్స్ అనేది ఉంటాయన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ప్రైస్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా రికవర్ అయింది. డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా థర్డ్ సెషన్లో కూడా రికవరీ అయ్యి పైకి వెళ్తూ ఉన్నాయి.
ఎందుకంటే మంచి ఆర్డర్ బుక్స్ ఉంటుంది, అంటే ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి మోడీ గారు కూడా చాలా పొగిడారనమాట, కొనియాడారు ఇండియా యొక్క పుష్ గురించి. సో ప్రాబ్లం ఏంటంటే మంచి మంచి ఆర్డర్స్ వస్తాయన్న హోప్తో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క సెక్టార్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తూ వస్తుంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఈరోజు 15% దాకా అప్ టు పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి. ఇక మార్నింగ్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ ప్రీమియమ్స్ అనేది స్పైక్ అవుతూ వస్తూ ఉన్నాయి, బట్ ఇక్కడ పుట్ ప్రీమియమ్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా స్టేబుల్ అయింది మార్కెట్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రీమియం డికే. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ అనేది మనకి పుట్ కాల్ రేషియో 1.01 చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఉందంటే మార్కెట్ బుల్లిష్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.84 అనేది చూపిస్తుంది. సో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లో కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.94. ఎనీహౌ ఇందులో కూడా స్లైట్గా మనకి బ్యారిష్ సెంటిమెంట్ ఉంది, బట్ అగ్రెసివ్గా లేదు, ఎందుకంటే ఎట్ ద మనీ ఆప్షన్స్ మనకి ఎక్కువగా పుట్స్ సెల్ చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇది కొంచెం ఫియర్ని ఇండికేట్ చేస్తూ ఉంది, ఎందుకంటే మార్కెట్లో 4.3% ఇండియా విక్స్ అనేది రైజ్ అయిందంటే డెఫినెట్గా వోల్టాలిటీ లేదా బేరిష్ సెంటిమెంట్ ఉండే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ సిగ్నిఫికెంట్ డ్రాప్ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్గా కిందకి వెళుతూ ఉంది, వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అయితే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. నెక్స్ట్ మనకి 25,000 లెవెల్ కూడా రౌండ్ నెంబర్ అనమాట. ప్రస్తుతానికి 25,000 లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఎనీహౌ ఈరోజు అయితే 150 పాయింట్లు పాజిటివ్గానే ట్రేడ్ అయింది. సో ప్రస్తుతం ఏం జరగవచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా ఫార్మేషన్ జరిగి సో ఈ లెవెల్ అయితే ఇమీడియట్గా బ్రేక్అవుట్ అనేది అవ్వదు అనేది నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ అనమాట. సో సమ్టైమ్స్ ఐ మే గో రాంగ్ ఆల్సో. ఇమీడియట్గా ఏం జరగవచ్చు అంటే నెక్స్ట్ మనకి టువార్డ్స్ 24,855 దిశగా ట్రావెల్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఈ యొక్క 25,000 దగ్గర స్టేబుల్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ స్టేబుల్ అవడానికి ట్రై చేస్తుంది, బట్ ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే ఓకే ఇక్కడ ఒక నెక్ లైన్ లాగా ఫార్మేషన్ జరిగింది, ఎం ప్యాటర్న్ లాగా మళ్ళీ ఫర్దర్గా కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఒక టెంపరీ హర్డల్ లాగా అనిపిస్తుంది అనమాట బిగ్గర్ పిక్చర్లో. సో 25,000 దగ్గర స్టేబుల్ అయిందంటే నెక్స్ట్ ఈ యొక్క సప్లై జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది 25,100 దాకా.